హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ నుండి అభిషిత్ పబ్లికేషన్స్ పేరు మీద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీ నోటిఫికేషన్కి సంబంధించి బుక్ అనేది రిలీజ్ చేసామండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుందన్నమాట. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఎఫ్ఆర్ఓకి సంబంధించినవి, అలాగే ఎఫ్బిఓ, తర్వాత ఏసీఎఫ్కి సంబంధించినవి, ఇవి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మన బుక్ అండి. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ చూడండి. మనం ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి ఇచ్చాం. యాక్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది ఏంటి? 2005లో రిలీజ్ అయ్యింది. 2005లో రిలీజ్ అయ్యిందండి. 2005లో రిలీజ్ అయ్యిందండి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఒక నిమిషం. 2005లో రిలీజ్ అయ్యిందండి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనకి 2005లో. దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ వినియోగిస్తారు ఏంటి. అలానే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఎనాక్ట్ అయ్యింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఏంటి, చిన్న చిన్న అలాగా మనకి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ప్రతిదానికి ఉన్నాయండి. మనకి ఇక్కడ అలానే ఇక్కడ చూడండి, కాంకరెంట్ లిస్ట్ ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ ఉంది. అలాగే మనకి ఫారెస్ట్కి సంబంధించింది ఉంది. అలానే ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి సంబంధించింది కూడా మనకి కిందన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చామన్నమాట. అంటే క్వశ్చన్ ఒక్కటే కాదు, క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. నార్మల్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే కాదు, క్లియర్గా ఉంటాయన్నమాట మనకి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా. ఒకసారి ఇవి మీకు బుక్ స్టోర్స్లో, అలానే మీకు దగ్గరలో ఉండే బుక్ స్టోర్స్లో కానీ, అలానే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉందండి. అలానే దాంతో పాటుగా మనకి మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్లో కూడా ఇది దొరుకుతుందండి. యాప్లో మీరు చేసుకుంటే మేము 3 to 4 డేస్లో మీకు అందిస్తామండి. ఆ బుక్ని 3 to 4 డేస్లో పోస్టల్ ద్వారా అందిస్తామన్నమాట ఈ బుక్ని. ఓకేనండి. జనరల్ ఫారెస్ట్రీ ఇది. ఓకేనండి. ఓకే, ఒకసారి మీరు బుక్ స్టోర్స్లో కూడా వెళ్ళి ఎలా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి. మీకు అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా ఇచ్చారా లేదా ఏంటి అనేది. ఓకేనండి. నెక్స్ట్, నిన్న మనం 45 వరకు చెప్పుకున్నామండి. 45 వరకు చెప్పుకున్నాం. 46 అనేది ఈ క్వశ్చన్ పేపర్లో లేదు అండి. ఆ క్వశ్చన్ ఏంటి అనేది మనకి క్లియర్గా లేదు. ఓకేనండి. అయితే 46 లేదు, 47 నుంచి మనకి ఇక్కడ చెప్పుకుందామండి ఈరోజు. 47 నుంచి. ఓకేనండి. ఏంటిది 47th క్వశ్చన్ ఏంటి? డాష్ ఈజ్ ద సైజ్ ఆఫ్ క్లే పార్టికల్స్ యాజ్ పర్ ఎవరిదండి? యూఎస్డిఏ. ఎవరు? యూఎస్డిఏ క్లాసిఫికేషన్ అంట. ఎవరిదండి? యూఎస్డిఏ క్లాసిఫికేషన్. ఏంటి యూఎస్డిఏ అంటే? దేనికి సంబంధించిన క్లాసిఫికేషను? సాయిల్ టెక్స్చర్కి సంబంధించిన క్లాసిఫికేషన్. ఏమని ఉంటుంది ఈ క్లాసిఫికేషన్లో? ఎవరు ఇది ఇచ్చారు అని అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఎవరిదండి? యుఎస్ వాళ్ళది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. వాళ్ళు ఈ సాయిల్ టెక్స్చర్స్ సంబంధించిన సైజ్ ఎలా ఉండాలి, క్లే పార్టికల్స్ ఎలా ఉండాలి, దాని సైజ్ ఎలా ఉండాలి అని చెప్పేది క్లాసిఫై అనేది చేస్తారు. అయితే వాళ్ళ ప్రకారంగా
చూసుకుంటే మనకి ఏంటి క్లాసిఫికేషన్స్ ఎలా చేస్తారు అని అంటే మనకి క్లే, శాండ్ అని, సిల్ట్ అని, అలానే క్లే, ఈ 3 రకాలుగా డిఫైన్ చేశారండి వాళ్ళు. ఓకేనండి. ఆ 3 రకాలుగా డిఫైన్ చేస్తే అందులో శాండ్ ఎలా ఉండాలి, సాయిల్ పార్టికల్స్ ఎలా ఉండాలి 3 రకాలుగా డిసైడ్ చేశారనమాట. ఒకటేంటి శాండ్, శాండ్ 2.0 mm నుండి ఎంతవరకు ఉండాలి, 0.05 mm. ఈ మధ్యలో కేటగిరీస్ను శాండ్ అని అంటారు. ఓకేనండి. ఆ పార్టికల్స్ ఎలా ఉండాలి, సాయిల్ పార్టికల్స్ 2 mm నుంచి 0.05 mm ఉంటే అది ఎలా ఉంటుంది అండి, శాండ్. ఓకేనా. సిల్ట్కి సిల్ట్, ఈ సిల్ట్కి ఎలా ఉండాలి, 0. ఎలా అండి, 0.05 నుండి 0.002 mm వరకు ఉండాలి. దాన్ని ఏమంటాం, సిల్ట్ అని అంటాం. అయితే క్లే పార్టికల్ ఎంత ఉండాలి అని అంటే లెస్ దాన్ 0.02 mm. ఎంత ఉండాలండి, లెస్ దాన్ 0.002 అండి, 0.002 mm అంత ఉంటే ఏమంటాం, క్లే అని అంటాం. ఓకేనా. అయితే వీడు ఏమడిగాడు ఇక్కడ, మనకి ఏమడిగాడు, క్లే, సైజ్ ఆఫ్ క్లే పార్టికల్స్ ఏమడిగాడండి, సైజ్ ఆఫ్ క్లే పార్టికల్స్ అన్నాడు. మనకి యూఎస్డిఏ క్లాసిఫికేషన్స్ 3 ఇచ్చింది అని చెప్పుకున్నాం. ఏంటది, ఒకటి శాండ్ మీద, ఒకటి సిల్ట్, అలానే క్లే మీద ఇచ్చారు. ఈ క్లేకి సంబంధించింది ఎంత ఉండాలి, 0.002 కన్నా తక్కువ ఉంటే దాన్ని క్లే పార్టికల్స్ అని అంటాం. సాయిల్ టెక్స్చర్స్లో 0.002 కన్నా ఉండేదాన్ని ఏమంటాం, క్లే పార్టికల్స్. దీని ఆన్సర్ ఏంటంటే అప్పుడు 0.002 mm కన్నా తక్కువ ఉండేదాన్ని ఏమంటాం, క్లే పార్టికల్స్ అని అంటాం. యాజ్ పర్ ఎవరిది, యూఎస్డిఏ క్లాసిఫికేషన్. దేనికి సంబంధించింది, సాయిల్ టెక్స్చర్. ఎందుకండి ఈ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు, ఎందుకు అని అంటే ఈ క్లాసిఫికేషన్స్ దేనికోసం అని అంటే ఎంత వాటర్ కెపాసిటీ చేస్తుంది, ఎంత న్యూట్రియంట్ కెపాసిటీ చేస్తుంది, అలానే వాటి వల్ల ఫెర్టిలిటీ ఎంత పెరుగుతుంది, అలాగే వాటర్ రిటెన్షన్ ఎంత చేసుకుంటుంది అనేది ఈ సాయిల్ టెక్స్చర్ క్లాసిఫికేషన్ ద్వారా మనం చెప్పొచ్చు అన్నమాట. అందుకోసం అని చెప్పి యూఎస్డిఏ వాళ్ళు మనకి ఈ క్లాసిఫికేషన్కి సంబంధించింది ఇచ్చారు. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే 48th క్వశ్చన్. 48th క్వశ్చన్ చూస్తే మనకి BPP1 అలానే BPP2 3 4 5 ఇలా ఇచ్చారు. ఇవి ఏంటివి, వెరైటీస్ అంటున్నారు. ఏం వెరైటీస్ అండి, దేనికి వెరైటీస్ ఇవి, ఇవేంటివి వెరైటీస్ అంటున్నారు అనమాట. వెరైటీస్ ఏంటి, వెరైటీస్ మ్యాంగోవా, గ్రేప్వా, క్యాష్యూనట్వా, సపోటావా, దేనివండి, క్యాష్యూనట్ యొక్క వెరైటీస్ అన్నమాట. మనకి క్యాష్యూనట్ యొక్క వెరైటీస్. ఎవరు ఈ వెరైటీస్ని మనకు కనుగొన్నారు అని అంటే, ఎవరు వీళ్ళు క్రియేట్ చేశారు అని అంటే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ క్యాష్యూనట్స్ వెరైటీస్ని క్రియేట్ చేశారండి. వాళ్ళు ఎందుకు, ఇది ఎక్కువ నట్స్ రావాలి, ఎక్కువ ఈల్డ్ రావడం కోసం ఈ క్యాష్యూనట్ ఎక్కువ ఈల్డ్ కోసం ఈ
వెరైటీస్ అనేది క్రియేట్ చేశారు. ఎవరు? తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకేనండి. మనకి మ్యాంగోస్లో లేవు, గ్రేప్స్లో లేవు, సపోటా లేవు. సపోటాని చీకు కూడా అని అంటారండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు 49th క్వశ్చన్ అండి. ఏ క్వశ్చన్? 49th క్వశ్చన్. 49th క్వశ్చన్. 49th క్వశ్చన్ ఏంటి మనకి? నైట్రోజన్ ఫిక్సేషన్ ఎబిలిటీ ఆఫ్ ఏ క్యాసోరినా ఈజ్ అట్రిబ్యూటెడ్. ఏంటండి? క్యాసోరినా ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఫ్రాంక్. ఏంటిది? అజరోస్పైరిల్లం, రైజోబియం, అజెటోబ్యాక్టర్, ఫ్రాంకియా అని 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఓకేనండి. అయితే దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నైట్రోజన్ మనకి అవైలబుల్గా ఉన్న ఎయిర్లో వాటిని డైరెక్ట్గా ప్లాంట్స్ యూజ్ చేసుకోలేవు. ఆ ప్లాంట్స్ యూజ్ చేసుకునే రీతిలో మార్పు చెందడాన్నే మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాం. ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ ఎబిలిటీ క్యాసోరినా అనే ప్లాంట్కి, దేనికండి? క్యాసోరినా అనే ప్లాంట్కి ఎలా వస్తుంది? దేని ద్వారా వస్తుంది? ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, ఏ వైరస్ ద్వారా వస్తుందా అనేది ఇచ్చారండి. ఏంటిది? ఇక్కడ బ్యాక్టీరియా, ఈ అజరోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిలం, రైజోబియం, అలానే లాస్ట్లో ఫ్రాంకియా అని ఇచ్చారు. ఈ ఫ్రాంకియా అనేది ఒక బ్యాక్టీరియా. ఫ్రాంకియా అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన క్యాసోరినా అనే ప్లాంట్లో మనకి ఏమవుతుంది? నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఏంటిది నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే? ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదిగోండి, నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఈ రెడ్ సింబల్లో ఉండేవన్నీ కూడా న్యాచురల్ యాక్టివిటీస్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఈ బ్లూ కలర్లో మనకు కనిపించింది మనకి హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్కి సంబంధించింది. ఇది ఒక్కసారి మీకు ఫుల్గా కావాలనుకుంటే మనకి క్లాసెస్ చెప్తామండి, అందులో కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాంకియా అనేది ఏంటండి? ఫ్రాంకియా అనేది బ్యాక్టీరియా. ఇది ఎక్కడ? మనకి క్యాసోరినా ట్రీస్లో రూట్స్ ఉంటాయి కదా, రూట్స్, క్యాసోరినా ట్రీకి రూట్స్. ఆ రూట్స్లో చిన్న చిన్న బొడుపుల్లాగా ఉంటాయి. ఆ బొడుపుల దగ్గర దాటిని ఏమంటామంటే నాడ్యూల్స్ అని అంటాం. ఆ నాడ్యూల్స్ దగ్గర ఈ ఫ్రాంకియా ఏం చేస్తుంది? నైట్రోజన్ని ఫిక్సేషన్ చేసి ఈ కావాల్సిన క్యాసోరినా ట్రీస్కి కావాల్సిన న్యూట్రిషన్ని అందిస్తుంది అన్నమాట. ఏది? ఫ్రాంకియా. ఓకే. నెక్స్ట్ మనకి అజరోస్పైరిల్లం కూడా ఉంటుందండి. ఈ అజరోస్పైరిల్లం కూడా ఒక బ్యాక్టీరియానే, కానీ ఇది మనకి గ్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. క్యాసోరినా ట్రీలో చేసేది ఫ్రాంకియా, కానీ గ్రాసెస్ కొన్ని ట్రీస్లో ఉండొచ్చు, కొన్ని ట్రీస్, ఆ ట్రీస్లో మనకి అజరోస్పైరిల్లం అనేది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఓకేనండి. రైజోబియం. ఈ రైజోబియం మనకి ఎక్కడ కనిపిస్తుందండి? చాలామంది రైజోబియం అని చదువుకుంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. రైజోబియం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఈ రైజోబియం అనేది పీనట్స్, బీన్స్, పీస్ కానీ బీన్స్లో కానీ వీటిల్లో కనిపిస్తుందండి. బీన్స్లో కానీ కనిపిస్తుంది. ఎక్కడ? రైజోబియం దేనికి? నైట్రోజన్ ఫిక్సేషన్కే. రైజోబియం కూడా దేనికి? రైజోబియం కూడా నైట్రోజన్ ఫిక్సేషన్కే. ఎక్కడ కనిపిస్తుంది? కానీ బీన్స్ కానీ
పీస్ కానీ వీటిల్లో కనిపిస్తుంది అనమాట. అలానే లెగ్యూమినస్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకి బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా ఏదంటే ఈ రైజోబియం. ఓకేనండి. నెక్స్ట్ అజటోబ్యాక్టర్. ఈ అజటోబ్యాక్టర్ అనేది మనకి సాయిల్లో ఈ అజిటోబ్యాక్టర్ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది, కానీ సాయిల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. సాయిల్ ఫ్రాంకియా అనేది క్యాసురినా ప్లాంట్స్, అజిటోబ్యాక్టర్ అనేది సాయిల్, రైజోబియం అనేది పీస్ ఆర్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో అవుతుంది. అజిరోస్పైరిల్లం అనేది మనకి ఎక్కడ అవుతుందండి, చిన్న చిన్న గ్రాసెస్ కానీ అలాంటి వాటి కొన్ని ప్లాంట్స్లో కానీ కూడా అజిరోస్పైరిల్లం నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైలం ఎకినోడర్మేటా. ఇక్కడ ఫైలం డాష్ ఇంక్లూడ్స్ స్టార్ ఫిష్, సీ ఉర్చిన్స్, అలానే సీ స్టార్స్. ఏ ఇంక్లూడ్ చేస్తుంది ఇందులో మనకి? ఇక్కడ ఏమి ఇచ్చాడు? బైరోజోవా, బ్రాకియోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా. ఇందులో ఏ ఫైలం అంటే మనకి ఫైలం అనేది యానిమల్ కింగ్డమ్లో ఫైలం అనేది ఉంటుంది. ఒకటి ఇన్వర్టబేట్స్, అలాగే నాన్ ఇన్వర్టబేట్స్ అని ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఇవి ఇస్తాయన్నమాట. ఒక నిమిషం. ఇన్వర్టబేట్స్, నాన్ ఇన్వర్టబేట్స్. ఓకే, ఇక్కడ సీ ఉర్చిన్స్, స్టార్ ఫిష్, సీ స్టార్ ఇవి దేనికి సంబంధించినవంటే ఇక్కడ ఎకినోడర్మేటా ఉంది కదండి, దీని ఫైలంకి సంబంధించింది అనమాట. మనకి ఒకసారి క్లాసిఫికేషన్ అనేది చూద్దాం. క్లాసిఫికేషన్ వెర్టబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్న వాటిని అన్నింటిని వెర్టబ్రేట్స్ అని అంటాం. మెమ్మల్స్, ఫిష్, బర్డ్, రెప్టైల్స్, యాంఫీబియన్స్. ఇన్వర్టబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ లేని వాటిని మనం ఇన్వర్టబ్రేట్స్ అని అంటాం. ఇందులో పోరిఫెరా, ప్లాంథిమెంతిస్, అన్నెలిడా, ఎకినోడర్మేటా, సినిడేరియా, అలాగే మొలస్కా. అలాగే వీటిలో ఆంథ్రోపోడా ఉంటుంది. ఆంథ్రోపోడాలో ఆర్కానిడా, క్రస్టేషియా, ఇన్సెక్టా, మైరిపెడా ఇలా ఉంటాయన్నమాట. వీటిల్లోని ఎకినోడర్మేటాలో మనకి స్టార్ ఫిష్, సీ ఉర్చిన్స్ ఏంటండి, స్టార్ ఫిష్, సీ ఉర్చిన్స్, అలాగే సీ స్టార్ కూడా కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. సినిడేరియాలో ఏముంటాయి, ఎకినోడర్మేటాలో ఏముంటాయి, మొలస్కాలో ఏముంటాయి, అన్నిలిడాలో ఏముంటాయి, ఇవి ఒకసారి చూసుకోండి. ఓకేనండి. ఒకసారి ఇవి ఓన్లీ ఎకనోడర్మ్స్ అని అన్నాం. అదే ఎకనోడర్మేటాలో ఉండేవి సీ ఉర్చిన్, స్టార్ ఫిష్, సీ ఉర్చిన్, సీ కుకుంబర్, బ్రిటిల్ స్టార్, శాండ్ డాలర్ ఇవన్నీ కూడా. ఓకేనండి. ఇవి వీటికి సంబంధించినవి. ఓకేనండి, చూశారు కదా. నెక్స్ట్ in which year AP Forest Act came into force? ఏదండి ఫారెస్ట్ యాక్ట్ ఇప్పుడు వచ్చింది 1967లో వచ్చిందండి.
1967. అంతకుముందు ఏం యూజ్ చేసేవాళ్ళంటే మనం మద్రాస్ యాక్ట్ 1882 దాన్ని యూజ్ చేసేవాళ్ళం అంతకుముందు, మన ఏపీ ఫారెస్ట్ యాక్ట్ రాకముందు. అలానే దాంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కూడా ఉండేదండి 1927. ఎప్పుడండి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం యూజ్ చేసేవాళ్ళం, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు వచ్చింది అది? 1967లో. మనకి 1958 వరకు ఏ యాక్టు లేదు. అంతకుముందు ఏం యూజ్ చేసేవాళ్ళం, మద్రాస్ యాక్ట్ 1882 యూజ్ చేసేవాళ్ళం. అలానే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927ని యూజ్ చేసేవాళ్ళం. ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది, జెర్మినేషన్కి సంబంధించి ద టైప్ ఆఫ్ జెర్మినేషన్ ఆఫ్ సీడ్ వేర్ కోట్లీడాన్స్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ డాష్ జెర్మినేషన్ అని ఇచ్చాడు. దీన్ని ఏ జెర్మినేషన్ అంటాం, ఎపిగియల్ జెర్మినేషన్. ఏంటండి, ఎపిగియల్ జెర్మినేషన్ అని అంటారు. ఏంటిది జెర్మినేషన్ సంబంధించింది, ఇది టైప్ ఆఫ్ సీడ్ వేర్ కోట్లిడియన్స్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద సాయిల్. అంటే సాయిల్ నుంచి మనకి సీడ్స్ అనేవి ఎమర్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవుట్ ఆఫ్ ద సాయిల్ బయటకు వస్తాయి. వాటిని ఏమంటామంటే ఎపిగియల్ జెర్మినేషన్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ హైగ్రోమీటర్ అన్నారు. ఏంటిది హైగ్రోమీటర్? ఇది గ్రీన్ హౌస్. హైగ్రోమీటర్ ఈజ్ ఇన్ ఏ గ్రీన్ హౌస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. దేనికి యూజ్ చేస్తాం మనం, రిలేటివ్ హ్యూమిడిటీకి యూజ్ చేస్తాం. దేనికండి, రిలేటివ్ హ్యూమిడిటీ. ఎక్కువగా మనకి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ దగ్గరలో మనం ఇది యూజ్ చేస్తాం. మనం అక్కడ ఎంత హ్యూమిడిటీ ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవడం కోసం ఈ హైగ్రోమీటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ among the crops grown in the homestead dash is the most dominant and important known as trees of 100 uses. 100 uses దాన్ని 100 యూజెస్గా కూడా అని అంటారంట. హోమ్స్టీడ్గా గ్రోన్ అవ్వాలి. అలాగే మోస్ట్ డామినెంట్గా ఉండాలి. ఇంపార్టెంట్ ట్రీ అయి కూడా ఉండాలి. దాన్ని ఏమంటారండి, ఏ ట్రీ అని అంటారంటే మనకి కోకోనట్. ఏదని, కోకోనట్. ఇక్కడ హోమ్ స్టీడ్ అని అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, అంటే మన ఇంటి పరిసరాల్లో దగ్గరలో వేసుకోవడం, చిన్న చిన్న పొలాల గట్టుల దగ్గరలో వేసుకోవడం, ఇలాంటి దగ్గరలో మనం వేసుకోవడాన్ని హోమ్ స్టీడ్స్ అని అంటాం. ఎక్కువగా మనం హోమ్ స్టీడ్స్ ఎక్కడ వినియోగిస్తామంటే మన పెరట ఆవరణలో కానీ, లేకపోతే ఇంటి ముందు కానీ ఇలా వేసుకునేదాన్ని మనం హోమ్ స్ట్రీట్స్ అని అంటాం. హోమ్ స్ట్రీట్స్లో ఎక్కువ డామినేటింగ్ ట్రీ ఏది అని అంటే కోకోనట్. దీన్నే ట్రీ ఆఫ్ 100 యూజెస్ అని కూడా అని అంటారు. ట్రీ ఆఫ్ 100 యూజెస్ అని కూడా అని అంటారు. ఓకేనండి. నెక్స్ట్
55th question. The following is a site of ex situ conservation. ఏం కన్జర్వేషన్ అండి? ఎక్స్ సిటు. మనకి సిలబస్లో ఎక్స్ సిటు కన్జర్వేషన్ ఏంటి, ఇన్సిటు కన్జర్వేషన్ ఏంటి అని చెప్పి అడిగారండి. దానిలో భాగంగా వీళ్ళు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చారు? ఎక్స్ సిటు బొటానికల్ గార్డెన్, బయోస్పియర్, నేషనల్ పార్క్, అలానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇలా 4 ఇచ్చారు. ఈ 4కి సంబంధించింది ఒకసారి కన్జర్వేషన్ ఏ ఉంటాయి? ఇన్సిటు ఉంటుంది, అలానే ఎక్సిటు ఉంటుంది. ఎక్సిటు కన్జర్వేషన్, అలానే ఇన్సిటు కన్జర్వేషన్. అయితే ఈ ఇన్సిటు కన్జర్వేషన్ ఏంటి, ఎక్సిటు కన్జర్వేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్సిటు కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? నేషనల్ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రోవ్స్, వీటిల్లో జరిగితే మనం ఏమంటాం? ఇన్సిటు కన్జర్వేషన్. అంటే న్యాచురల్ హ్యాబిటేట్స్లో జరిగేదాన్ని మనం సింపుల్గా ఇన్సిటు కన్జర్వేషన్ అని అంటాం. ఎక్సిటు అంటే న్యాచురల్ హ్యాబిటేట్స్ నుంచి బయటికి వచ్చాక చేసిన వాటినే ఎక్సిటు కన్జర్వేషన్ అని అంటాం. వాటిలో జువాలజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంక్స్, అలాగే క్రయో ప్రిజర్వేషన్, ఇవి ఎక్సిటు, ఇవి ఇన్సిటు. అక్కడ ఏం ఇచ్చారు మనకి? ఈ 3 ఇచ్చారు. నేషనల్ పార్క్స్ ఒకటి ఇచ్చారు, బయోస్పియర్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇస్తూ బొటానికల్ గార్డెన్స్ అనేది ఇచ్చారు. క్రింది వాటిలో ఏది ఎక్సిటు కన్జర్వేషన్ అని అన్నారు. ఇక్కడ ఎక్సిటు కన్జర్వేషన్ అనేది ఏమవుతుందండి? బొటానికల్ గార్డెన్స్. ఓకేనండి. నెక్స్ట్ ఓకే 56 చూడండి. డాష్ ఈజ్ ఏ sampling method of sampling whose characteristic feature is that number of observations of the sample. Number of observations in the sample is not determined in advance, but sampling units are taken successively from a population. In advance గా చెప్పలేకపోతున్నాం. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? In the observations in the sample is not determined in advance, but sampling units are taken successively from a population. సక్సెసివ్గా పాపులేషన్ నుంచి తీసుకోవడం ఆ శాంప్లింగ్ యూనిట్స్ని. దాన్ని ఏమంటారు? సీక్వెన్షనల్ శాంప్లింగ్. సీక్వెన్షనల్ శాంప్లింగ్ మెథడ్. ఏ మెథడ్ అండి? సీక్వెన్షనల్ శాంప్లింగ్ మెథడ్ అని అంటారు.